ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విషాదం, పోలీసుల కాల్పులు, 11 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెనెజులా దేశ అధ్యక్షుడిగా మళ్ళీ నికోలస్ మడురో విజయం సాధించడంతో ఆ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత 4 రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, అలాగే రబ్బర్ బుల్లెట్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ఆందోళనకారులు మరణించారు. దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్లో వేల మంది ప్రదర్శనలు చేపట్టారు. మురికివాడల నుంచి, పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ళ దూరం నడిచి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రెసిడెంటియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ చేశారు. ఎన్నికల్లో గెలిచినట్టు మడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలెజ్ 73.2% ఓట్లతో గెలుపొందినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మడురోను గద్దె దించేందుకు ఈసారి ప్రతిపక్షాలు ఒకటయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు, ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లకు చెందిన ఓటింగ్ రికార్డులను రిలీజ్ చేయాలని పశ్చిమ, అలాగే లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేశాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.